మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికిరాదు. అహంకారం అస్సలే ఉండకూడదు. ఆశకు పోయి ఆకాశానికి నిచ్చెన వేస్తే నిలవడానికి నీడ కూడా మిగలదు. అమెరికా అధ్యక్షుడికి మాత్రం ఆశ, అత్యాశతో పాటు అహంకారం కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి అమెరికా అధ్యక్షుడైనా అంతరిక్షానికి రాజైనా అత్యాశ పడితే నిరాశ తప్పదు. అదే విషయం ట్రంప్కు ఇటీవల తాను అనౌన్స్ చేసిన గోల్డ్ కార్డ్ ద్వారా తెలిసొచ్చింది. అమెరికా అంటే సూపర్ అని అందరూ అమెరికా వీసా కోసం ఎగబడుతున్నారని భావించిన ట్రంప్ తన వ్యాపార తెలివితేటలను ఉపయోగించి ఇటీవల అట్టహాసంగా గోల్డ్ కార్డ్ అనౌన్స్ చేశారు. గోల్డ్ కార్డ్ అనౌన్స్మెంట్ అయిన కొన్ని వారాల్లోనే బోలెడన్ని విమర్శలు ఎదుర్కొంది. అసలు ఈ గోల్డ్ కార్డ్ అంటే ఏంటో ఓసారి చూద్దాం. ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్ళడానికి లేక స్థిరపడటానికి పలు వీసాలున్నాయి. వాటిలో శాశ్వత నివాసం ఉండడానికి ఉపయోగించేది EB-5 ఇన్వెస్టర్ వీసా. దీనికోసం $1 మిలియన్ దాకా ఖర్చుతో పాటు చాలా సమయం కూడా పడుతుంది. $1 మిలియన్ అంటే 8 కోట్ల రూపాయలన్నమాట. ట్రంప్ బాబు కన్ను కూడా ఈ వీసా మీద పడింది. బాబు స్వతహాగా బిజినెస్ మ్యాన్ కదా. ఆ పందాలోనే ఈ EB-5 వీసాలానే మరో వీసాను రూపొందించి ప్రకటించారు. అదే గోల్డ్ కార్డ్ వీసా. EB-5 వీసా తరహాలోనే దీనికి అమెరికా పౌరులకు ఇచ్చే అన్ని పథకాలు అమలవుతాయి. కాకపోతే ఈ వీసా పొందడానికి 5 మిలియన్ల ఖర్చు అవుతుందంటే అక్షరాల 43 కోట్ల రూపాయలు పైమాటే మన ఇండియన్ కరెన్సీలో. మరి EB-5 వీసాకి దీనికి తేడా ఏంటంటే ముఖ్యంగా సమయం. గోల్డ్ కార్డ్ వీసా వారాల్లోనే పొందవచ్చు. గోల్డ్ కార్డ్ వీసా ద్వారా ధనవంతుల్ని అమెరికా దేశం త్వరగా ఆకర్షిస్తుంది అనేది ట్రంప్ బాబు అత్యాశ. అయితే మిలియన్ గోల్డ్ కార్డ్ వీసా పథకాన్ని ప్రకటించిన కొన్ని రోజులకు ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్స్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఫోర్బ్స్ నిర్వహించిన ఓ సర్వేలో 18కి పైగా బిలియనియర్స్ పాల్గొని అందులో సుమారు 3/4 మంది ఈ పథకంపై ఎలాంటి ఆసక్తిని చూపలేదు. నా అభిప్రాయంలో ధనవంతులు ఈ పథకాన్ని తీసుకోవడానికి ప్రత్యేకంగా ఓ కారణం లేదు అని ఓ రష్యన్ బిలియనియర్ చెప్పుకొచ్చారు. కోట్లుంటే కోటాను కోట్లు ఐడియాలుంటాయి. అప్పుడు ఆ కోట్లను ఐడియాలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేగాని ఆ కోట్లను అమెరికాకి దారపోసి గోల్డ్ కార్డ్ కొనుక్కోవడం ఎందుకు అని మనోధనవంతుడు తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. దేశంలో రెండో అతిపెద్ద సబ్ లిస్టెడ్ హాస్పిటల్ చైనాకు అధ్యక్షుడైన భారత బిలియనియర్ అభయ్ సోయి ఈ గోల్డ్ కార్డ్ ఆలోచనను ఖండిస్తూ నేను ఇండియా తప్ప మరే దేశానికి పౌరుడిగా ఉండాలని ఇష్టపడటం లేదు అని చెప్పుకొచ్చారు. చాలా దేశాలతో పోలిస్తే US తమ పౌరులపై వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదాయంపై పన్ను వసూలు చేస్తూ ఉంటుంది. అత్యంత ధనవంతులు US పన్ను విధానాలు ఈ గోల్డ్ కార్డుకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. గోల్డ్ కార్డ్ ఆరంభం కాకముందే ఇన్ని విమర్శలు ఎదుర్కొంది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ ఈ గోల్డ్ కార్డు విషయంలో పునరాలోచనలో పడ్డారన్నది వార్త. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ సిద్ధాంతం అమెరికాకు మంచిదే, కానీ మేక్ అదర్స్ నథింగ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న అత్యాశతోనే ఉంది ఈ కాన్సెప్ట్ అన్నట్టుగా కూడా అర్థమైపోతోంది. కాబట్టి ట్రంప్ బాబు ఈసారి ఆలోచిస్తే కాస్త చౌకలో ఆలోచించవచ్చు. అందరూ అమెరికాకి వస్తారేమో. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.